ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ చేద్దామా? ఓకే, డన్. హలో అండి అందరికీ. ఒక ఆడపిల్ల మనసు ఎప్పుడు తృప్తిగా ఉంటుందో తెలుసా? పుట్టిన తర్వాత తన తండ్రి ఎలాంటి వాడైనా సరే తన మనసులో తన తండ్రి మంచివాడే. వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒక మగాడు తన భర్త ఎలాంటి వాడు అని చెప్పడానికి భార్యకే సాధ్యం. ఎందుకంటే బయట ఎన్ని రకాలుగా మంచి పేరు తెచ్చుకున్నా సరే భార్య విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటున్నావో, తను ఎలా చూసుకుంటున్నావో, అసలు నీ మనస్తత్వం ఏంటి అని చెప్పేది నీ భార్యకి తప్ప ఎవరికీ తెలియదు. అది మంచి మనస్తత్వం కావచ్చు, చెడు మనస్తత్వం కావచ్చు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఉమెన్స్ డే కదండి. సో ఒక్కసారి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా నిలబడడానికి కానీ, కాన్ఫిడెన్స్గా నిలబడాలి అంటే కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ అనేది అవసరం. రెస్పెక్ట్ అనగానే అదేదో సొసైటీలోనో మన చుట్టూ ఉన్న మన సర్కిల్లోనూ కాదు. ఆ రెస్పెక్ట్ అనేది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో వాళ్ళే మనల్ని తొక్కి పడేస్తూ ఉంటే మనం ఎక్కడ బయట వస్తాం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఉన్నాను, ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒక యూట్యూబ్లో కావచ్చు, వీడియోస్ చేస్తున్నాను అంటే మా అబ్బి తన యొక్క చెయ్యి అండగా ఉండబట్టే కదా. వద్దు అంటే ఒకసారి నేను ఆపేయాల్సిందే, అవునా కదండి? సో ఇలాంటివి తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్తో మన మీద ఉన్న రెస్పెక్ట్తో ఓకే చేసుకొనిలే అని చెప్పి వదిలేయడంతో ఇంతవరకు వచ్చానమాట. సో అసలు సక్సెస్కి ఈ యొక్క కారణానికి వచ్చేసి నేను మా అబ్బికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నా ఎథిక్స్కి అండ్ ఎమోషన్స్కి చాలా వాల్యూ ఇస్తారనమాట. సో లవ్ యూ సో మచ్ మై హబ్బీ. మీ లైఫ్లో ఇలాంటి రెస్పెక్టబుల్ పర్సన్ అంటే మీరు ఎవరని చెప్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను వచ్చేసి ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.